శ్రీరాముని గుడి లేని ఊరు లేదు, శ్రీరామనవమి అంత పండగ లేదు. అందుకే రామయ్య అందరికీ బంధువయ్య అన్నారు పెద్దోళ్ళు. మరి అట్లాంటి శ్రీరాముడు అయోధ్య నగరంలో వెలుస్తున్నాడంటే, అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతుందంటే చిన్న విషయమా? ప్రతి ఒక్కళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఊరు వాడ సంబరాలకు సిద్ధమైపోయినాయి. ప్రతి ఊర్లో శ్రీరాముడి జాతరకి సర్వం సిద్ధమైంది. అంతా రామమయం అన్నట్టే ఉంది ఇప్పుడు దేశమంతా. గా త్రేతాయుగంలో శ్రీరాముని వైభవం ఎట్లుండెనో మనమైతే కండ్లారా చూడలేదు గాని, ఇప్పుడు అయోధ్యలో శ్రీరామ మందిరం సురువైతున్న యాలల్లా దేశమంతా నడుస్తున్న జాతర చూస్తుంటే, ఆ కానుకలు, ఆ ప్రసాదాలు, పూజలు చూస్తుంటే అప్పుడు కూడా గిట్లనే ఉండేది కావచ్చు అనిపిస్తున్నదట చాలా మందికి. మరి శ్రీరాముడు అయోధ్యలో మళ్ళా కొత్త గుడి కట్టుకొని ఎలుస్తున్నాడంటే ఒక్క సంబరం కాదు పోర్రి, దేశమంతా రామమయం అన్నట్టే అవుతున్నది. శ్రీరాముని కోసం చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ తోచినంత సేవ చేస్తున్నారు. తీరు కానుకలు పంపిర్రు. ఇగో సూరత్లో ఉండే వజ్రాల వ్యాపారులంతా కలిసి 9,999 వజ్రాలతోని అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేసిర్రు. అగో చూడరి ఎట్ట మెరిసిపోతున్నదో వజ్రాల రామ మందిరం. అటు సీతమ్మ పుట్టిన జాగ నేపాల్ దేశంలో ఉన్న జనక్పూర్లో కూడా పబ్లిక్ పండుగ చేసుకుంటున్నారు. జనక్పూర్లో ఉన్న సీతారాముల గుడికి రంగురంగుల లైట్లు వేసిర్రు. నేపాల్ పబ్లిక్ పూజలు గట్టిగా చేస్తున్నారు. కెనడా అసోంటి బయటి దేశాలలో కూడా మనోళ్ళు సీతారాముల విగ్రహాలకు ఘనంగా పూజలు చేసి ప్రసాదాలు పంచి పెడుతున్నారు. ఇంకో దిక్కు అయోధ్యల బందోబస్తు మస్తు గట్టిగా ఉన్నది. తుపాకులు చేతబట్టి పోలీసోళ్ళు ఆర్మోళ్ళు బందోబస్తు పెట్టిర్రు. ఎక్కడ ఎటువంటి లొల్లులు కాకుండా కన్ను కొట్టకుండా కావలి కాస్తున్నారు. 10,000 సీసీ కెమెరాలు పెట్టిర్రాట. 13,000 మంది పోలీసోళ్ళు డ్యూటీ చేస్తున్నారట. ఇప్పటికే అయోధ్య శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి రావాలని ఎవరెవలకు పత్రికలు పోయినాయో అందరు అక్కడికి చేరుకుంటున్నారు. లీడర్లు, సినిమా యాక్టర్లు అందరు పోతున్నారు. మన దిక్కు కూడా పబ్లిక్ ఊర్ల పోంటి ర్యాలీలు తీసిర్రు, పూజలు చేసిర్రు. అయోధ్యల సీతారాములు మళ్ళా గుడి కట్టుకొని వెలుస్తున్నారని ఒక్కొక్కరి సంబరం కాదు పోర్రి. దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆ సీతారాములు మా వాళ్ళే, మా ఇంటి వాళ్ళే అన్నట్టు పొంగిపోతున్నారు ఇప్పుడు.